had the breakfast? Right, good. లడ్డువా వాము నువ్వేం తిన్నావు బ్రేక్ఫాస్ట్? ఏం తిన్నావు బ్రేక్ఫాస్ట్? తినలేదా? పొద్దున తినలేదా? మమ్మీ పెట్టలేదా? ఎన్ని దోశ తిన్నావా? ఒక్కటి దోశ తింటే అందరు దోశలు తింటారు. ఇంకా నువ్వు చపాతీ తిన్నావా? ఇంకో చపాతీ తిన్నా అని చెప్పి నువ్వు ఏం తిన్నావు బ్రేక్ఫాస్ట్? చపాతీ తిన్నావా? ఎన్ని తిన్నావు చపాతీలు? నమస్కారం. మేము షార్ప్ కిడ్స్ ప్రీ స్కూల్ హస్తినాపురం నుంచి మా స్కూల్ పిల్లలందరూ ఈరోజు పోస్ట్ ఆఫీస్ విజిట్ కోసం హస్తినాపురం అండ్ వనస్థలిపురం పోస్ట్ ఆఫీస్ని విజిట్ చేశారు. ఇప్పుడు అంతా ప్రపంచం అంతా డిజిటలైజ్ అయిపోయింది. మా చిన్నప్పుడు మేము కార్డ్స్ రాసేవాళ్ళము. ఇన్లాండ్ కవర్స్ మీద ఎవరికైనా లెటర్ పంపాలన్నా గ్రీటింగ్స్ కార్డ్స్ ఒకటి అన్నీ యూజ్ చేసేవాళ్ళు. ప్రపంచం మారిపోయింది, అంత డిజిటలైజ్ అయిపోయింది. ఇప్పుడు ఒక సింపుల్ క్లిక్తో వాట్సాప్లో కానీ ఈమెయిల్లో కానీ చాలా తొందరగా ఇన్ఫర్మేషన్ వెళ్ళిపోతుంది. ఈ పోస్ట్ ఆఫీస్ అనేది ఒక ట్రెడిషనల్ వే ఆఫ్ మెయిలింగ్ అండి, అది అందరికీ తెలుసు కదా. కానీ ఈ జనరేషన్ పిల్లలకి పోస్ట్ ఆఫీస్ అంటే ఏంటో తెలియదు. సో అది తెలియచెప్పాలనే మేము ఈరోజు షార్ప్ కిడ్స్ ప్రీ స్కూల్ సరూర్ నగర్ వాళ్ళు, హస్తినాపురం వాళ్ళు ఈ ఇనిషియేటివ్ తీసుకుని పిల్లలకి పాతకాలం మన ఈ పోస్ట్ ఆఫీస్ వాల్యూ ఏంటి, అందులో ఉన్న ఒక మెమరీ కానీ ఒక స్వీట్నెస్ కానీ ఈ డిజిటలైజ్డ్ వరల్డ్లో ఆ స్వీట్నెస్ లేదు. అప్పట్లో ఎప్పుడు లెటర్ వస్తుందా, మనం ఎప్పుడు పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి పోస్ట్ బాక్స్లో లెటర్ వేయాలని చాలా ఆతృతగా చూసేవాళ్ళం. సో ఆ స్వీట్నెస్ వీళ్ళకి కూడా తెలియాలి. పోస్ట్ బాక్స్లో ఇన్లాండ్ కవర్ కానీ, ఇన్లాండ్ లెటర్ కానీ, ఎన్వెలప్ కవర్ కానీ, పోస్ట్ కార్డ్ కానీ వేయడంలో ఉండే ఆ స్వీట్నెస్ వాళ్ళకి తెలియాలని వాళ్ళ పేరెంట్స్ అడ్రసెస్ తీసుకుని రాసి, ఫ్రెండ్షిప్ డే వస్తుంది కాబట్టి వాళ్ళ ఫ్రెండ్స్ అడ్రస్ రాసి చిన్న గ్రీటింగ్ కార్డ్లా తయారు చేసి మా పిల్లల చేత ఈరోజు పోస్ట్ బాక్స్లో మేము పోస్ట్ చేయించాము. వనస్థలిపురంలో కూడా విజిట్ చేశారు పిల్లలు, చాలా ఎంజాయ్ చేశారండి. మాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చిన ఈ మీడియా ఛానల్ వాళ్ళకి థమ్స్ అప్.